హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనము రోజువారీ రాశి ఫలాలలో కర్కాటక రాశి వారి గురించి తెలుసుకుందాం. అంతకన్నా ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్, ఈ వీడియో మొదటగా చూస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. మీ యొక్క సపోర్ట్ నాకు ఎంతో అవసరం. ఇక కర్కాటక రాశి వారికి చూసుకున్నట్లయితే ఎవరైతే వ్యాపారస్తులు ఉన్నారో వారి యొక్క వ్యాపారాలలో ఊహించని మార్పుల వలన కొంత లాభాలు తగ్గే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇక ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారు పనిచేస్తున్న చోట కొత్త ఇబ్బందులను ఎదుర్కొనే అవకాశం అయితే ఉన్నందున జాగ్రత్త వహించండి. చేపట్టిన పనులు మందకొడిగా సాగుతాయి. అలాగే ఈరోజు కర్కాటక రాశి వారు పుణ్యక్షేత్రాలను సందర్శిస్తారు. దేవాలయాలను సందర్శించినప్పుడు మీరు ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది మీ ఇష్టదైవం యొక్క ఆరాధన అనేది మీకు మంచి చేస్తుంది. కాబట్టి తప్పకుండా ఆ దిశగా ప్రయత్నించండి. ఇక నిరుద్యోగులు ఎవరైతే ఉద్యోగ యత్నాలు చేస్తున్నారో ఆ ప్రయత్నాలన్నీ కూడా కొంత మందకొడిగా సాగే అవకాశం కనిపిస్తుంది. ఇక రుణదాతల నుండి ఒత్తిడి అధికమవుతుంది. బంధువులతో విభేదాలు మీకు మానసికంగా చికాకును కలిగిస్తాయి. ఇక కర్కాటక రాశి వారు ఈరోజు అర్హులు కాని వారికి సహాయం చేయడానికి ముందుకు వెళ్లకుండా ఉండడమే మీకు మేలు చేస్తుంది. ఎందుకంటే అనవసరమైన సహాయం చేయడం వలన అనవసరమైన వివాదాల్లో చిక్కుకుంటారు. ఇక మౌనంగా ఉండడం మరింత మేలు చేస్తుంది. అలాగే ఈరోజు మధ్యవర్తిత్వం చేయకుండా అన్నింటికి దూరంగా ఉండండి. ఇక విద్యార్థులకు విద్యా నష్టం, ఉద్యోగులకు ఉద్యోగ నష్టం అనేది కనబడుతుంది. ఇక అనారోగ్య సమస్యలు తలెత్తే అవకాశం ఉన్నందున ఔషధ సేవనం చేయండి. తగ్గకపోతే వైద్య సంప్రదింపులు చేయడం మీకు మేలు చేస్తుంది. అలాగే ఎవరైతే దూర ప్రయాణాలు చేయాలనుకుంటున్నారో వారు వాయిదా వేసుకోవడం మంచిది. ఎందుకంటే అడుగడుగున ఆటంకాలే గోచరిస్తున్నవి. అలాగే ఈరోజు కర్కాటక రాశి వారికి ఆర్థిక విషయాలలో మీ యొక్క అంచనాలు తప్పుతాయి. అనుకోని సంఘటనలు కొన్ని ఆశ్చర్యపరుస్తాయి. వివాదాలకు ఈరోజు ఎంత దూరంగా ఉంటే అంత శ్రేయస్కరం. నిర్ణయాలు తీసుకునే ముందు ఇంట్లో వారి సలహాలు తీసుకోవడం వలన కొంత మేలు జరుగుతుంది. అలాగే ఆరోగ్యపరంగా చికాకులు తప్పవు. అలాగే ఆకస్మిక ప్రయాణ సంభవం ఉన్నది కాబట్టి దానికి తగిన విధంగా సంసిద్ధమై ఉండండి. ఇక వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారి యొక్క వ్యాపారాలలో గందరగోళ పరిస్థితులు అనేవి నెలకొంటాయి. ఇక ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారికి కొత్త వివాదాలు తలకు చుట్టుకునే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇక రాజకీయవేత్తలకు, పారిశ్రామికవేత్తలకు కొంతకాలంగా వేధిస్తున్న సమస్యలు కొంత తీరిపోయే అవకాశం కనిపిస్తుంది. అలాగే విద్యార్థులకు ఈరోజు శ్రమాధిక్యంగా ఉంటుంది. మహిళలకి కుటుంబంలో చికాకులు తప్పకపోవచ్చు. అలాగే కర్కాటక రాశి వారికి అదృష్ట రంగు నీలం, ప్రతికూలమైన రంగు పసుపు, అదృష్ట సంఖ్య 6. ఈరోజు కర్కాటక రాశి వారు శివ స్తోత్ర శతనామావళి పఠనం, హయగ్రీవ స్తోత్ర పఠనం చేయడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు.